ఏం చేస్తున్నారు? నా పేరు నవీన్, మేము వ్యవసాయం చేస్తుంటాం. ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్ ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి వస్తారు. ఎందుకంటారు? ప్రజలకంతా మంచి చేసినాడు కదా, పేద ప్రజలకంతా మంచి చేసినాడు. నాడు స్కూల్స్, సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది, వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ బాగా ఉపయోగపడుతున్నాయి ప్రజలకంతా. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందంట? బాగుంది కదా, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మళ్ళీ అతనే వస్తాడు. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, వస్తా వస్తూ అంటారు. ఏం చేసేది ఏం లేదు. అంటే ఇక్కడ ముగ్గురు కలిసి 2014లో ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పారు ఈ మూడు పార్టీలు కలిసి. మళ్ళీ వాళ్ళు కొట్టడం విడిపి ఏమీ లేదు రాష్ట్రానికి. ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నారు, మళ్ళీ మోసం చేయడం ప్రజలంతా. కొత్తగా ఏం లేదు. టీడీపీ అధికారంలో రాగానే ఇంకా డెవలప్ కానీ అభివృద్ధి కానీ చాలా చేస్తూ ఉంటున్నారు. డెవలప్మెంట్ అంటే ఏంది? ప్రజలు, పేద ప్రజలు ఆర్థికంగా వృద్ధి చెంది డెవలప్మెంట్ అనేట్టే కదా. బ్రహ్మాండంగా వృద్ధి ఇప్పుడు వదిలింది. అంతకుముందు 5 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు. పేద ప్రజలు బ్రహ్మాండంగా పైకి వచ్చారు. అదే డెవలప్మెంట్ బిల్డింగ్స్ అవి ఉంటారా, అవేం కాదు కదా. మరి షర్మిల కూడా కాంగ్రెస్ చేరారు కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుందంటే? షర్మిల, కేఏ పాల్, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకటి. వీళ్ళు ముగ్గురు ఒకటి ఏం చేయలేరు. ప్రజల్లోకి వచ్చి ఊరికి తప్పుడు మాటలు మాట్లాడతారు. మరి ఇప్పుడు వైసీపీ గెలుస్తుందంటారు? ఖచ్చితంగా గెలుస్తుందండి. 130+ వస్తాయి నా ఎస్టిమేట్. మీకు ఎమ్మెల్యే ఇప్పుడు సునీల్ సార్ వచ్చారు. ఇప్పుడు లాస్ట్ టైం 2014 ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ వచ్చారు. సునీల్ కుమార్ గారిని గెలిపిస్తారు? బ్రహ్మాండంగా గెలిపిస్తామండి. ఎందుకు గెలిపించాం? మేమే వ్యవసాయం చేస్తాము. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి, ఎలక్షన్ ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్ గారా? జగన్కే వేస్తాం ఇక ఓటు. ఎందుకంటారు? ఎందుకంటే చేసేది మంచి పని, అన్నీ మంచి పనులు చేశాడు. పిల్లలకు డబ్బులు పంపించాడు, స్కూల్ బట్టలు ఇచ్చినాడు, గుడ్డలు ఇచ్చినాడు, అన్నీ చేసినాడు. ఈ బుద్ధి వేస్తాం. జనసేన ఏం చేయలేదు, తెలుగుదేశం ఏం చేయలేదు, బీజేపీ ఏమి రాదు, ఏమి జరగదు. వైఎస్ఆర్ పార్టీ వస్తుంది, జగన్కే వేస్తాం. మాకు నమ్మకం, జగన్ మీద అంత నమ్మకం. చెప్పిన వాగ్దానాలు చేస్తాడు, మరో మాట తిప్పితే మరో తిప్పిన మాట చేస్తాడు. కాబట్టి జగన్కే ఓటేస్తాం. నాకు మంచి జరిగింది, అన్ని కుటుంబంలో కానీ ఆర్యకర్తలు కానీ మొత్తం జరిగింది. జగన్ గారి ప్రభుత్వం బాగుండదు కాబట్టి బాగా వేస్తామని చెప్తున్నాము. వైసీపీ పక్కా, ఏం పంచాయతీ డోకా లేదు. ఊరికో 175 తేవాలా. చేరిన ఏమి చేసుకోలేదు, బొచ్చు కూడా పీక్కోలేదు, ఏం ఒక ఓటు వేసేవాళ్ళు లేదు, జరిగేది లేదు. అది ఏమి కోడి బొచ్చు కూడా పెరుక్కోలేదు. శరీరంలో ఏం జరగదు. బీజేపీ ఏం చేయదు, తెలుగుదేశం చేయదు, జనసేన చేయదు. ఇది చాలా పక్క. సునీల్ కుమార్ పక్క, ఖచ్చితంగా పక్క. ఏం చేస్తున్నారు? వ్యవసాయం. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్ గారా? జగన్ వస్తారు. ఎందుకంటారు? జగన్ మంచి చేస్తున్నారు కాబట్టి జగన్ చేశారు. అమ్మ ఒడి ఇస్తున్నారు, రైతు భరోసా వస్తున్నారు, ఇంకా చాలా ఉన్నాయి. విద్యా దీవెన, వసతి దీవెన అన్నీ చేస్తున్నారు. కాబట్టి జగన్ రావాలని మేము కోరుకుంటున్నాం. బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, దానివల్ల జగన్ గారికి కలిసి వచ్చిన జగన్ని ఎవరు ఓడిస్తారు? ఎందుకంటారు? ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. అంత మంచి చేసినాడు కాబట్టి ఖచ్చితంగా జగనే వస్తారు. జగన్ గారు వస్తారు. మరి షర్మిల గారు కాంగ్రెస్లో చేరారు కదా, దానివల్ల జగన్ గారు? షర్మిల కాంగ్రెస్లో చేరిన కాంగ్రెస్కి డిపాజిట్లు కూడా రావంటారు. మరి చంద్రబాబు అధికారంలో రాగానే ఇంకా పరిపాలన అభివృద్ధిని బాగా చేస్తా ఉంటున్నారు, మీరేమంటారు? 2014లో అధికారంలోకి వచ్చినాడు, ఏం చేస్తున్నారు? ఏం చేయలే. 2019లో అధికారంలోకి వచ్చి 2024 వరకు మంచిగా చేసినారు కాబట్టి మళ్ళీ జగన్ అన్నే గెలిపించుకుంటాం. మరి ఈసారి వైసీపీ గెలుస్తుందా? గెలుస్తుంది. నువ్వు 100% గెలుస్తుంది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు? 150 వరకు వస్తాయనేసి అనుకుంటున్నాను. సునీల్ కుమార్ గెలిపిస్తాం. ఖచ్చితంగా గెలిపిస్తాం. ఏం చేస్తున్నారు? వ్యవసాయం. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్ ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్ గారా? జగన్ గారే. ఎందుకంటారు? మంచి పథకాలు, మంచి చెడ్డ అమ్మఒడి అని, రైతు భరోసాని, విద్యా దీవెనని, విద్యా ఆసరాని, విద్యార్థులకు అందరికీ ఎన్నో సౌకర్యాలు చేసి మాకు కూడా మంచిగా జరిగింది. రైతు భరోసా పడుతూ ఉండదే, పెన్షన్ వస్తూ ఉండదే, అవి రెండే మాకు
మరి ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కలిసి వస్తున్నాయి కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుంది అంటారా? ఏం ఎఫెక్ట్ రాదు. అంటే ఇక్కడ ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, ఎన్ని రాని జగనే గెలిచేది. 130 సీట్లు వస్తాయి. ఎందుకు మీకు అంత నమ్మకం ఉంది? ఒకటి చేస్తుంటే మంచి ఫలితాలు. మరి చంద్రబాబు ఇంకా అధికారంలోకి వస్తే బాగా అభివృద్ధి గారి పరిపాలన బాగా చేస్తామంటున్నారు. రావు. అప్పుడు 14 ఏళ్ళు చేసామని అవి కొద్ది ఇచ్చిన ఏమి అంటారా? లే. బాగా ఈ మాట బాగా అయింది పేపర్లు. మరి ఈసారి సినిమా గారు కాంగ్రెస్లో చేరారు కదా, వాడు సినిమాలో డైలాగులు కొట్టాలి. సినిమా గారు షర్మిల కూడా రాదు. అంటే కాంగ్రెస్ లేదు మనకు, ఎప్పుడో పోయిందే ఇందిరాగాంధీతోనే. ఇప్పుడు వైఎస్ఏ మనకు కాంగ్రెస్. వేస్తారే కాంగ్రెస్ మరి ఈసారి వైసీపీని గెలిపిస్తారా? గెలిపిస్తాం ఖచ్చితంగా గెలుపుతారా? ఖచ్చితంగా 100%. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 120 నుంచి 130 దాకా వస్తాయి. మరి మీకు ఎమ్మెల్యే ఎవరు? సునీల్ కుమార్ గారిని గెలిపిస్తారా? ఎందుకు గెలిపి మంచి మెజార్టీతోనే గెలుస్తాడు. మీరేం చేస్తుంటారు? వ్యవసాయం. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్ ఎవరు వస్తారు, చంద్రబాబు జగన్ గారా? జగన్ 100%, 177.9. ఎందుకంటారు? ఆయన చేసిన ప్రజలకు చేసిన మేలు, ఆ సేవ, వాళ్ళ తండ్రి చేసిన మేలు జీవితకాలం మర్చిపోరు ప్రజలు ఎవరు. జగన్ గారు మీకు ఏమైనా మంచి చేశారా? నాకుగా చేసింది. మన ఏపీలో ఉండే ప్రజలందరికీ చేసినాడు. కుల మత భేదాలు లేకుండా సర్వస్వం చేసినాడు. మరి ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్? 1% కూడా ఇది ఎఫెక్ట్ అనేది కనపడదు కూడా. ఎందుకంటారు? అక్కడ ముగ్గురు కలిసి వస్తున్నారు కదా. ముగ్గురు కాదు, 5 మంది కలిసి వచ్చినా ఏం చేయలేరు. ఏమంటే ఆయన పెట్టుండే పథకాలు, ప్రజలకు పెట్టుండే సంక్షేమాలు. మరి ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇంకా అభివృద్ధి గారి పరిపాలన బాగా చేస్తామంటున్నారు, మీరేమంటారు? అవన్నీ ఉత్తగతలు, ఏం చేయాలి? ఊరికే ఉత్త మాటలు అవన్నీ చేసేవాళ్ళంటే ఇప్పుడు ఇన్నేళ్ళకి ఎందుకు చేయలే, 14 ఏళ్ళకి ఎందుకు చేయలే చెప్పండి. ఒక్క పని గుర్తుండేట్టుగా చిత్తూరు జిల్లాకు ఒక పని గుర్తుండేట్టుగా చేసినారా మీరు చెప్పండి. గుర్తుండేట్టుగా షుగర్ ఫ్యాక్టరీ చేసినారా? రైతులు మోసపోయినారు. షుగర్ ఫ్యాక్టరీ మేమంతా దానితో జీవనాధారం బస్తాన బెల్లం చెరుగుదొలి ఫ్యాక్టరీకి అది పోయిందా? పాల ఫ్యాక్టరీ, పాల డైరీ పోయిందా? విజయ డైరీ. దాని గురించి బతికేవాళ్ళు మేమంతా రైతులు. మేమేం బిజినెస్ మ్యాన్లు కాదు. చిత్తూరు జిల్లా పుట్టి ఉండేది రైతాంగం అంతా. పాలు, టెస్ట్, షుగరు ఇవి 2 పోయినాయి. మళ్ళీ దానికి చంద్రబాబు ఓటేయాలా? మరి ఇప్పుడు సినిమా కాదు కాంగ్రెస్ చేరారు కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందా? ఏం కాదు. అందరికి ప్రజలకు అందరికీ తెలుసు. షర్మిల ఎవరు, జగన్ రెడ్డి ఎవరు అన్నీ తెలుసు. అన్నీ తెలుసు. మరి ఈసారి వైసీపీని గెలిపిస్తారా? 100%. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175 వస్తాయి, లేదు 190 వస్తాయి. 197. మరి మీకు ఎమ్మెల్యే ఎవరు? సునీల్ సార్ని గెలిపిస్తారా? 100%.